హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్. మళ్ళీ ఇంకో వ్లాగ్తో వచ్చేసాను. చెప్పాను కదా రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, మీరు చూసేయండి, మీరు నేను పెట్టేస్తూనే ఉంటా. అండ్ ఇది మా బోనాలు. మేము ఇల్లు కడదామని చెప్పేసి ఇల్లునంతా తీసేసాం, చెప్పాను అనుకుంటా లాస్ట్ వ్లాగ్స్లో. సో అంటే మేము ఓన్లీ దేవుని రూమ్ మాత్రం తీసేయలేదు, మిగతాది అది కట్టేటప్పుడు కూల్చేద్దామని చెప్పేసి దేవుళ్ళ కోసం చిన్న రూమ్ ఉంచి మీదంతా క్లీన్ చేసుకున్నాం. సో బోనాలు ఇక్కడనే పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చి పెట్టుకుంటున్నాం. మేము రెంట్ ఉంటున్నది ఇల్లు చాలా దగ్గర, ముందే ఈ ఇంటి ముందే మాకు రెంట్ దొరికింది. సో మేము అక్కడే ఉంటున్నాం. ఇంకా మాకు మల్లన్న పట్నాలు ఉన్నాయన్నమాట, అందుకనే మేము సట్టిలో బోనాలు చేస్తాం. ఇది బోనాలు చేసినప్పటిది వ్లాగ్. బోనాల తర్వాత మేము జాతరలు వెళ్ళినాము, అన్నీ ఇందులోనే వస్తాయి, చూసేయండి ఎండ్ వరకు. ఇంకా మేము దేవుళ్ళని అంత మొత్తం అలంకరిస్తుంది, పెట్టేస్తున్నాం. బయట బయట అంతా రెడీ చేసుకొని లోపల బోనాల దగ్గర బోనాలు పెట్టేసినాం. ఎలా ఉన్నాయి మా బోనాలు? మీకు కూడా అందరికీ బోనాలు ఉన్నాయి, ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ వేసుకొని చూడొచ్చు కదా. కొంతమంది అయితే, అంటే అందరి గురించి కాదు, కొంతమంది గురించి చెప్తున్నాను. కొంతమంది ఏదో లైక్ కొడితే వాళ్ళు ఏదో నాకు పైసలు ఇచ్చినట్టు, వాళ్ళ అకౌంట్లో నుంచి పైసలు కట్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే చదువుకున్న వాళ్ళకి మాత్రం అయితే అది అర్థమవుతుంది. అంటే చదువుకున్న వాళ్ళని మాత్రం నేను కించపరుస్తలేను, కొంతమంది ఉంటారు, అది ఇక వాళ్ళ గురించి మెన్షన్ చేసిన అనవసరం. అంటే ఏదో లైక్ కొడితే ఏదో ఫీల్ అయినట్టు చేస్తారు. జస్ట్ లైక్ అని అంటే మీకు నచ్చితే లైక్ కొట్టమని అర్థం, అంతే. అది ఇట్లా లైక్ కొడితే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, అంతే తప్ప మీ లైక్ వల్ల మీ అకౌంట్లో ఉన్న పైసలు నాకేం రావు, మీ ఆస్తులు ఏం నాకు రావు, అట్లా ఫీల్ కాకండి. ఇష్టం లేకపోతే మొత్తం వీడియో చూడొద్దు కదా. అట్లాంటి లేదు, చూసి లైక్ కొడితే వాళ్ళకి పైసలు పోతాయి అని ఒక భ్రమలో ఉన్నారు కొంతమంది. అది కాదు, అందుకని చెప్పడానికి చెప్తున్నాను. అండ్ ఇంకా బోనాలు అయిపోయినాయి వండడం. ఈసారి నేను మా ఆడపడిచే బోనాలు అన్నీ వండినాం. ప్రతిసారి మా అత్తమ్మ చేస్తుంది, కానీ ఈసారి మేమే చేసినాం. ఇంకా బోనాలకి ఏమో అది పోగేస్తారు కదా, పోగేసేసి, అంటే మా అమ్మ సైడ్ ఇట్లాంటివి లేవు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో నాకు ఎక్కువ తెలియదు, ఇటు సైడ్ వచ్చిన కాడ నుంచి నాకు అన్నీ తెలుస్తున్నాయి. సో మా అమ్మ వాళ్ళకి లేవు అన్నట్టు బోనాలు, మా అత్త వారికే ఉన్నాయి. అండ్ ఇంకా అందరూ బాగున్నారా, తిన్నారా, ఎలా ఉన్నారు? అండ్ మన వీడియోస్ నచ్చుతున్నాయా? సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వేసుకొని చూడండి. ఇంకా ఇక్కడ మా బోనాలు చేయడం చెల్లిస్తున్నాం అన్నమాట. బోనాలు దేవుడికి చెల్లియాలి, ఇప్పుడు బోనాలు చెల్లిస్తే ఇంకా తర్వాత నెక్స్ట్ ఒక పొద్దు ఇడవడమే. పొద్దు నుంచి ఫాస్టింగ్ ఉండి వేయాలన్నమాట దేవుడికి. ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇది. మార్నింగ్ నుంచి ఏం తినకుండా దేవుడికి మంచిగా ఉపవాసంతో బోనం వండి బోనం పెడితే దేవుడికి మంచిదట. సో మేము ఎవ్వరం తినుకుంటున్నాం, అందరం ఒక పొద్దే ఉన్నాం. అప్పటికి టైం 2 or 3 అవుతుంది, 3 అయింది అనుకుంటా. అన్ని వంటలు అయిపోయి దేవుణ్ణి అలంకరించి చేసి అన్నీ చేసేసరికి 2-3 అయింది. ఇంకా అప్పుడు దేవుడికి బోనం చెల్లించి ఇంకా తర్వాత మేము ఫాస్టింగ్ ఇప్పేసినాం. ఇంకా మాకు అన్నయ్య అయితే ఘోరంగా ఆడుకొని మొత్తం అంగడంగడైండు, పసుపు పూసుకున్నాడు, చూడండి ఎట్లా అయిపోయిండో కన్నయ్య అసలు. ఇది అప్పుడు జుట్టు ఉన్నప్పుడు, ఇంక అప్పటికి తీయలేదు, దాని తర్వాత వెళ్ళిన జాతరలో తీసాము. దీనివల్ల చూడండి మీకు కనిపిస్తుంది. మొక్కు జేజ మొక్కు జేజ జేజ బొట్టు పెట్టుకున్నా అందరం అమ్మలు కొట్టమని పెట్టవరకు అటు పెట్టు, అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. జేజ కన్నయ్య జేజ జేజ రాజన్న దగ్గర అది దాదా అక్కడ కూర్చున్నా కన్నయ్య జో పరమానంద జో కన్నయ్య జో పరమానంద జో కన్నయ్య జో పరమానంద జో పరమానంద ఎల్వాగు కన్నయ్య ఇంటి కన్నయ్య ఇంటి కన్నయ్య ఇంటి కన్నయ్య గుండు గుల్లలు గొందు గుర్రాలు గొందు గుండు గుల్లలు గొందు గుర్రాలు గొందు గుర్తుడే మీ తండ్రి వచ్చవుకుండు మీ తండ్రి వచ్చిపోయిండు మీ తండ్రి వచ్చవుకుండు మీ తండ్రి
ఇందాకది వచ్చేసి మేము నార్మల్గా అంటే మా పిన్ని మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు పట్నాలు వేసుకుంటే అక్కడికి వెళ్ళినాం. సో అక్కడ జోలపాట పాడించినాం. ఆ క్లిప్ అన్నమాట ఉంటే యాడ్ చేశాను, ఇంకా కంప్లీట్గా వాడలేదు. సో ఇది వచ్చేసి ఇంకా ఓదెల మల్లన్నకి వచ్చేసినాం మేము నెక్స్ట్ 2 daysలో. అంటే అది అక్కడ సండే జరిగిన తర్వాత సండేకి ముందు వెనస్డే మేము బోనాలు చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వెనస్డే జాతరకు వచ్చేసాం మేము మా ఆడపడుచు వాళ్ళం. సో ఇది నేను షార్ట్ లాగా పెడతా అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా పొడుగా తీసాను వీడియో. సో అడ్జస్ట్ అయ్యి చూడండి. చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను ఓదెల కాడి. షార్ట్లో పెడదాం అనుకున్నా కానీ లాంగ్ వీడియోలో పెట్టాల్సింది వచ్చింది. ఇంకా మేము ఓదెల మల్లన్న దగ్గర బోనాలు వండేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం నేనైతే ఓదెల మల్లన్న రావడం, ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి కొమురెల్లి ఐలాండ్ ఉంది. మేము అటు వెళ్ళినాం కానీ ఓదెలకి ఎప్పుడు రాలేదు. సో అత్తగారి తరపున ఇటు ఉంది కాబట్టి ఇటు రావాల్సింది వచ్చింది. అన్ని దేవుళ్ళని చూడాల్సింది వస్తుంది. ఏదైనా రాసి పెట్టుంటుంది అన్నట్టు అట్లా జరుగుతుంది. రాసి పెట్టుంది. ఓదెల మల్లన్న చూడండి చాలా అంటే చాలా బాగుంది జాతర అయితే. అక్కడ పట్నం వేసినాం, దేవుని దగ్గరనే ఇస్తామాట వేయించినాం. దేవుని దగ్గర పట్నం వేయించి దర్శనాలు అయితే అన్ని జాతరలలో మంచిగా జరిగినాయి కన్నయ్య దయ వల్ల. ఎందుకనంటే అన్ని జాతరలు రష్ ఉంటాయి కదా ఎప్పుడైనా, ఎందుకు మాకు ఇక కన్నయ్య వల్ల మాకు అన్నీ మంచిగా జరిగినాయి అన్నమాట. దర్శనాలు మంచిగా అంటే రష్ ఎక్కువ లేకుండా నార్మల్గా ఏం అంత ఇబ్బంది పడలేదు మేము ఏ జాతరలో ఏ దర్శనానికి. ఇంకా పట్నాలు వేసుకున్నాం. కన్నయ్య చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో. చిన్న వీడియో పెట్టు కన్నయ్య వీడియో ఇస్తాను. గట్టు 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 చాకు కాదు పట్టుకోండు. గట్టు చూడు గట్టు మమ్మీ. కన్నయ్యకి ఇంకా అక్కడ ఒక 5 కత్తర్లు మొక్కుకున్నాం. సో అవి కూడా ఇచ్చేసి ఇంకా మేము ఉన్న దగ్గరికి వచ్చేసి బోనాలు వండినాం కదా. ఇక్కడ కూడా బోనాలు చెల్లించి ఒక్క పొద్దు ఇచ్చేసరికి సాయంత్రం 3-4 అయింది. సో 3-4కి మళ్ళీ ఇక్కడ ఒక ఎల్లమ్మ తల్లి ఉంటుంది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా గట్టు మమ్మీ. అయితే ఫస్ట్ స్నానం చేయించే గుండె చేయాలి. పిల్లాడు కాబట్టి అనుకుతాడు, చలి పెడుతుంది. 2 సార్లు చేస్తాడు. అప్పటికే 3 తానాలు అయితే మళ్ళా. అక్కడ నుంచి నెక్స్ట్ 2 days తర్వాత ఫ్రైడే వెమ్లవాడకి వచ్చేసినాం. వెమ్లవాడలో కన్నయ్యది గుండు. సో చూసండి గుండు బాస్ గుండు ఎంటికలు ఇష్టప్పుడైతే ఫుల్ ఏడ్చిండు పాపం, ఎందుకో తెలియదు ఫుల్ భయమైనట్టుంది. ఇంకా బాగా ఏడ్చిన కూడా ఏడ్చి కదలడం వల్ల కొన్ని కాట్లు కూడా పడ్డాయి పాపం, బాగా ఏడ్చిండు. సో ఇక్కడ కూడా దర్శనం అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ నుంచి కొండగట్టుకు వెళ్ళినాం. తను చూడండి అయిపోయినసరికి కన్నయ్య బాగా ఏడ్చిండు. తర్వాత నెక్స్ట్ అయితే కొలనులు అంటే గుండంలో స్నానం చేయించాం. అప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసిండు, డ్యాన్స్ చేసిండు. ఈత కొడతాండే జాడతాడు కదా ఎటు ఎవడోలే. ఇట్లా నన్ను కావాలి.
గుండు ఫ్రెండ్స్ గుండు ఆడల దర్శనం అయిపోయింది. తర్వాత ఇంకా మేము మళ్ళీ బద్దిపోషమ్మకి బోనం చేసుకొని వెళ్తున్నాం. నేను ఇంకా మాడపడిచి ఫస్ట్ టైం బోనం నేనైతే ఎత్తుకోవడం అంటే ఇది పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. ఆ మెట్లు దిగడం అంటే ఫస్ట్ టైం అంటే బద్దిపోచమ్మకి అయితే ఫస్ట్ టైం బోనం చేసి ఎత్తుకోవడం. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళే ఎత్తుకుంటారు కదా, మనం ఎప్పుడు అట్లాంటి టాస్క్లు చేయలేదు. సో ఇంక ఇక్కడ చూడండి భయం అవుతుంది నాకు మెట్లు దిగడానికి. జాగ్రత్తగానే వచ్చినా, ఇంకా ఫాస్ట్గానే నడుచుకుంటూ పోయినా. ఇంకా నెక్స్ట్ బద్దిపోషమ్మకి బోనం చేసి ఎందుకు కోడి కోసుకొని తిని ఆ రోజు అక్కడ నిద్ర చేసినాం అన్నట్టు వేములవాడలోనే. ఇంకా వేములవాడలో నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేము కొండగట్టుకు వెళ్ళినాం మార్నింగ్. ఇంకా కొండగట్టు దర్శనంలో చూడండి కన్నయ్య అల్లరి. కన్నయ్య ఇంకా ఎక్కడ పోయినా అల్లరి అయితే మానేది కదా పాపం. మా అన్నయ్య బ్యాగు ప్లస్ కన్నయ్యని ఎత్తుకున్నాడు. ఇంకో ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుంచి చూడండి ఎట్లా ఉరుతున్నాడో గుండు కన్నయ్య. ఇదే డిస్టర్బెన్స్ అసలు, అందుకే అసలు నాకు వాయిస్ ఓవర్ వేయడానికి అస్సలు టైం ఉండదు. కొండగట్టులో కోతి పనులు కన్నయ్యవి అట్లుంటాయి చూడండి. పెద్ద కోతి అన్నట్టు, చిన్న కోతి కూడా కాదు పెద్ద కోతి. పనులన్నీ కోతి పనులే అట్లుంటాయి. అండ్ ఎంత ఇంకా ఏం చేస్తున్నా. ఇంకా ఎలా ఉంది మా జాతర అంతా వీడియో నచ్చితే లైక్ వేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, డైలీ వ్లాగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది ఇంటికి వచ్చాక కన్నయ్య చేసి అల్లరి గుండు తర్వాత ఫస్ట్ వీడియో అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తనకు మంచిగా అనిపిస్తుంది గుండు, ఎంటికలు చికాకు లేదనే ఫీలింగ్లో ఉన్నట్టున్నాడు. And thank you for watching. Please do like, share and subscribe. Follow for more. Thank you.